హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, అది మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు వాళ్ళు మీకు చెప్పిన మాటలు ఆర్ ఇప్పుడు చెప్తున్న మాటలు నిజమేనా, అంటే అది మీరు నమ్మొచ్చా లేదా, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. పర్సన్ ని ట్రస్ట్ చేయొచ్చా లేదా అని అయితే రీడింగ్ కాదు ఇది. అంటే మీరు ఇంట్రొడక్షన్ పార్ట్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. బట్ నార్మల్ గా పర్సన్ మీకు గతంలో ఏవో మాటలు చెప్పడం కానీ ఆర్ ఇప్పుడు ఏదో చెప్తూ ఉండడం కానీ చేస్తారు కదా. సో ఈ మాటలు అనేవి ఎంతవరకు నమ్మొచ్చు, అసలు ఏంటి పరిస్థితి, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్ వచ్చినప్పుడు చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. యాక్చువల్ గా నేను రీడింగ్స్ అనేవి మోస్ట్లీ చేసేవి కూడా అలాంటి క్వశ్చన్స్ బేస్ చేసుకుని, ఎందుకంటే చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయండి. ఒకళ్ళు అడిగితే ఏదో అనుకోవచ్చు, బట్ చాలా మంది వస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతారు. కానీ కొన్ని ఏంటంటే చాలా కనెక్టెడ్ గా అనిపిస్తుంటాయి. లైక్ ఏంటంటే సిమిలారిటీస్ ఎక్కువ కనిపిస్తుంటాయండి క్వశ్చన్స్ లోని. నాకు అలా అంటే చూసినప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక క్వశ్చన్ కి రీడింగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మీలో చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటుంది. సో బేసిక్ గా అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే ఈ రోజు రీడింగ్. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABGHMNSTY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి CDIJOPUVZ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి EFKLQRWX లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ ని పిక్ చేసుకోవచ్చు. నిక్ నేమ్, సర్ నేమ్ కాదండి, వాళ్ళ ఫుల్ నేమ్ లోని ఫస్ట్ లెటర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ ABGHMNSTY లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ పర్సన్ చెప్పిన మాటలు ఆర్ ఇప్పుడు చెప్తున్న మాటలు నిజమేనా, అవి మీరు నమ్మొచ్చా లేదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది పర్సన్ ని నమ్మొచ్చా లేదా అనే కాన్సెప్ట్ కాదండి, వాళ్ళు చెప్తున్న మాటలు ఎంతవరకు మీరు ట్రస్ట్ చేయొచ్చు ఆర్ గతంలో వాళ్ళు చెప్పిన మాటలైనా సరే ఎంతవరకు మీరు ట్రస్ట్ చేయొచ్చు అనేది అయితే రీడింగ్. సో చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మాటలు మీకు ఎప్పుడు ట్రస్ట్ వర్తిలా అనిపించలేదండి. అంటే ఎలా చెప్పాలంటే, ఈ పర్సన్ చాలా సార్లు అంటే వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడినట్టు నాకు అనిపించట్లేదు. మేబీ వాళ్ళు మీకు చాలా మాటలు చెప్పుండొచ్చు ఆరు చాలా రకాలుగా వాళ్ళు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ అది మీకు ఎప్పుడు కూడా అంటే వీళ్ళు మీతో నిజం చెప్తున్నారు, లేకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్ తో క్లియర్ గా ఉన్నారు అనే వైబ్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మైండ్ లో ఏదో పెట్టుకుంటున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు. బట్ బయటకి మాత్రం ఏంటంటే ఏం కాదులే, ఏం పర్వాలేదులే అనే చెప్తూ వచ్చారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో దానివల్ల వాళ్ళకి మీకు చాలా సార్లు గొడవలు అవడం కానీ, అంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా వచ్చాయండి. క్లియర్ గా కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ అంటే మీతో మాట్లాడిన మాటలకి వాళ్ళు బయట చేసిన పనులకి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీరేంటంటే చాలా సార్లు నోటీస్ చేశారు. అండ్ వాళ్ళకి మీకు ఏంటంటే ఈ విషయంలో చాలా సార్లు మిస్అండర్స్టాండింగ్ రావడం కానీ, మిస్కమ్యూనికేషన్ జరగడం కానీ, అంటే ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ అనేవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. మీ ఎమోషన్స్ ఏంటంటే హైగా రన్ అవడం, వీళ్ళని మీరు నమ్మి మోసపోయినట్టు ఫీల్ అవడం, ఇలాంటివి జరిగాయండి. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే
మిమ్మల్ని ఇప్పుడు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు, ఆరు ఇప్పుడేదో మీకు అబద్ధాలు చెప్తున్నారు, సో వీళ్ళు కొత్తగా ఉన్నారు అని నేను మాట్లాడను. కానీ పాస్ట్ లో కూడా మీరు ఏంటంటే చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూసారు. సో దానివల్ల మీకు ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ మీద అంత నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ని ఒకసారి పోనీ ఏదో అనుకుంటారు, ఏదో అలా అయిపోయింది పోన్లే అలా ఒకసారికే కదా అని. కానీ ప్రతిసారి అలా జరుగుతున్నప్పుడు ఎవరు ట్రస్ట్ చేస్తారు చెప్పండి? సో ఈ పర్సన్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, వీళ్ళు ఏంటంటే గతంలో కూడా మిమ్మల్ని ట్రబుల్ చేశారు కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇప్పటికీ కూడా మీరు ఏంటంటే ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా, లైక్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఆర్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లేకపోయినా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా సరే, స్టిల్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరేంటంటే ఈ పర్సన్ తో అగ్రీ అవ్వలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో ఏంటంటే ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని అనిపిస్తుందండి. యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ మీతో పాజిటివ్ గా మాట్లాడినా, మీకు ఏదైనా పాజిటివ్ గా చెప్తున్నా సరే అది మీరు నమ్మలేకపోతున్నారండి. ఇఫ్ ఈ పర్సన్ మీకు ఏదైనా నెగిటివ్ గా చెప్తున్నా, యాంగర్ మోడ్ చూపిస్తూ ఏవైనా మాట్లాడుతున్నా సరే అది మీరు ట్రస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ బేసిక్ గా అదే అని మీ ఫీలింగ్. ఇక్కడ మీరు ఏంటంటే ఈ పర్సన్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ తోనైతే లేరండి. ఆల్రెడీ చాలా చూసారు, చాలా సఫర్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ చాలా సార్లు ఇలానే మాటలు చెప్పారు, మీరేంటంటే అవి నమ్మి మోసపోయారు. ఆరు మీరేంటంటే అవి నమ్మి చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఇద్దరికి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి, ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. సో ఇదంతా ఆల్మోస్ట్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏంటంటే క్లియర్ కట్ గా ఈ పర్సన్ ని నమ్మలేకపోతున్నారండి. కేవలం ఈ పర్సన్ తో ఉన్న కనెక్షన్ వల్ల మీరేంటంటే ఈ పర్సన్ అంటే మారితే బాగుంటుంది, ఈ రోజైనా సరే వాళ్ళు చేంజ్ అయితే బెటర్, అంటే ఎప్పటి నుంచో చేంజెస్ కోసం చూస్తున్నాం బట్ అస్సలు చేంజ్ అవ్వట్లేదు, కనీసం ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా వీళ్ళలో చేంజెస్ పాజిటివ్ గా వస్తే అప్పుడు అంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది అని ఇలాంటి ఆలోచనలో మీరు ఉన్నారండి. సో ఇలాంటి ఒక ప్రాబ్లం అయితే నాకు కనిపిస్తుంది. కాకపోతే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఎప్పటికీ చేంజ్ ఎవరు ఇలానే ఉంటారేమో అని అనిపిస్తుంది. కొన్నిసార్లు మీకు భయం వేస్తుంది కూడా, పాస్ట్ లో సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయేమో, ఆర్ పాస్ట్ లో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రబుల్ చేశారో అలానే ట్రబుల్ చేస్తారేమో. ఒకవేళ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ వచ్చినా మళ్ళీ ఇలానే అబద్ధాలు చెప్పి ఇలానే బాధ పెట్టి మళ్ళీ ఇలానే వెళ్ళిపోతారేమో, ఇలా రకరకాలుగా అనిపిస్తుందండి. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ గురించి మీరు కొత్తగా ఇంకా తెలుసుకోవడానికి ఏం లేదు. ఇఫ్ వాళ్ళు పాజిటివ్ గా ఏ రోజైనా చేంజ్ అయితే అదొక్కటే ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం. కానీ లేకపోతే ఈ పర్సన్ గురించి నెగిటివ్ గా మీరు అన్ని రకాలుగా చూసారండి. సో మీకేంటంటే ఈ పర్సన్ గురించి ఇంకా కొత్తగా మనం ఇది తెలుసుకోవాలి, ఆర్ వాళ్ళు ఏంటంటే ఇలా స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఉంటారు అని అనుకోవడానికి ఏం లేదు అని మీరు ఏంటంటే డిసైడ్ అయిపోయారు. సో ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే అలా అని చెప్పి మీరు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి అని కూడా కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆ రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నప్పటికీ రిలేషన్షిప్ మాత్రం పాజిటివ్ గానే వర్కౌట్ అవ్వాలి, రిలేషన్షిప్ ఏంటంటే డేస్ పాస్ అవుతున్న కొద్దీ బెటర్ అవ్వాలని మీరు కోరుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవాలి, ఈ పర్సన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే మన పని మనం చూసుకుందాం అలా మీరు ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే ఈ పర్సన్ కి మీకు మధ్యలో ఉన్న కనెక్షన్ అయితే రియలే, కాకపోతే ఆ పర్సన్ చెప్పిన మాటలు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ ఒక్కటి కూడా సరిగ్గా లేనట్టు నాకైతే అనిపిస్తుంది. సో బేసిక్ గా నేను ఇక్కడైతే మీకు ఒకటి చెప్పగలనండి, అదేంటంటే ఈ పర్సన్ ఇప్పుడు కాదు, వాళ్ళు పాస్ట్ లో కాదు, చెప్పిన మాటలు అయితే నిజమేం కాదు, అబద్ధాలే. అది మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఈ పర్సన్ విషయంలోని 100% వీళ్ళు ఇదే అని మీరు డిసైడ్ అయిపోవద్దండి. ఇంకా ఇంకా అంటే వాళ్ళ రీజన్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది అయితే తెలుసుకోవడానికి చూడండి. మేబీ వాళ్ళు ఏంటంటే మీ దగ్గర కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదేమో ఓపెన్ అప్ అవ్వడానికి, ఆర్ భయపడుతున్నారేమో వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకోవడానికి. సో అంటే ఆపోజిట్ పర్సన్ కూడా ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదండి. ఎప్పుడు కూడా అంటే మీరే విక్టిమ్ అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు మేబీ తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పు వెనుక రీజన్ ఏంటి అనేది కూడా మీరేంటంటే తెలుసుకోవాలండి. ఇఫ్ మీకు తెలిసిన గతంలో అది జరిగింది, బట్ ప్రెసెంట్ లో వాళ్ళ రీజన్ ఏంటి, అసలు ఎందుకు అలా చేస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకోవడం తప్పు కాదు, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. ఈ పర్సన్ ఏంటో మీకు అర్థమైన తర్వాత వాళ్ళ స్టాండర్డ్ ఇది అని మీరు అంటే ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత
వాళ్ళని మీరు ఆ రేంజ్ లోనే చూడాలండి. అంతేకాని మీ ఎక్స్పెక్టేషన్స్ తోని, మీ ఫీలింగ్స్ తోని వాళ్ళ స్టాండర్డ్ ని మీరు పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పర్సన్ ఎప్పుడు ఆ లైన్ క్రాస్ చేయలేకపోతున్నారు, ఆ పర్టికులర్ రేంజ్ కి వెళ్ళలేకపోతున్నారు అన్నప్పుడు మీరు మీ స్టాండర్డ్ ని పెంచుకొని ఆ పర్సన్ అక్కడికి రీచ్ అవ్వాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇది మీరు కూడా చేంజ్ చేసుకోవాలండి. అందుకే మీరు ఏంటంటే ఎక్కువ డిసప్పాయింట్ అవుతున్నారు. మీరేంటంటే అలా చేంజ్ అవ్వలేకపోతున్నారు. ఇంకా ఈ పర్సన్ ఏంటంటే మీ స్టాండర్డ్ కి మీట్ అవ్వాలి అని ఎక్కడో మీరు అనుకుంటున్నారు కాబట్టి థింగ్స్ బెటర్ అవ్వట్లేదు. బట్ ఏ రోజైతే మీరు వాళ్ళని వాళ్ళలా చూస్తారో, వాళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళు ఇలానే ఉంటారు అని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయగలరు ఆర్ మాట్లాడగలరు అని మీరు అనుకుంటే ఇది వర్కౌట్ అవుతుందండి. లేకపోతే ఎప్పటికీ మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ అంత ఈజీగా చేంజ్ అవ్వలేరు. సో బేసిక్ గా నేను ఇక్కడైతే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే పర్సన్ తో కనెక్షన్ డెవలప్ చేసుకోండి. పర్సన్ తోని మీరేంటంటే మాట్లాడండి ట్రాన్స్పరెంట్ గా. ఈవెన్ ఇఫ్ ఆ పర్సన్ మీతో మాట్లాడకపోయినా అఫ్ కోర్స్ ఆ పర్సన్ ఏంటంటే మీతో ట్రాన్స్పరెంట్ గా ఎప్పుడూ లేరు, కానీ మీరేంటంటే వాళ్ళు చేంజ్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది ఓకే. కాకపోతే వాళ్ళ రీజన్ ఏంటి, వాళ్ళు అలానే ఉంటారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకొని అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఇఫ్ ఈ పర్సన్ కావాలనుకుంటే. అవసరం లేదు అని అనుకుంటే అసలు ఈ ప్రాబ్లమే లేదు, ఇన్ని ఆలోచనలే అవసరం లేదు. కాకపోతే మీకు వీళ్ళు కావాలి. మీకు ఎక్కడో కానీ వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ స్టాండర్డ్స్ కి వాళ్ళు ఏంటంటే రీచ్ అవ్వలేకపోతున్నారు. అయినా సరే మీరు ఇంకా అదే పాయింట్ లో థింక్ చేస్తున్నారండి. అదే ఇక్కడ నాకు పెద్ద ప్రాబ్లం లాగా అయితే అనిపిస్తుంది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ వ్యక్తి విషయంలో ఏంటంటేనండి, మీరు వీళ్ళు గుడ్డా బ్యాడా లేకపోతే అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి ఏమి ఆలోచించకుండా, ఏం తెలుసుకోకుండానే ఈ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేసేసారండి. ఆర్ ఈ పర్సన్ కి కనెక్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళ పర్సనాలిటీ వేరు, మీ పర్సనాలిటీ వేరు. మీరేంటంటే ఒక అంటే కేర్ ఫ్రీ టైప్ అండి. కానీ ఎదుటి వ్యక్తి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనుకుంటారు. అలా అని మీరు ఏంటంటే ఎవరి విషయంలో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉంటారు అని కాదు, కానీ వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. మీకు అంటే ఆ ఫ్రీడమ్, మీ టైము, మీ స్పేస్ మీకు ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సన్ ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినంత తీసుకోవాలి అనుకునే టైప్ అండి. సో ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవడం స్టార్ట్ అయిందో, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు, చేస్తున్న పనులు కరెక్ట్ గా లేవు. మీరు ఆల్రెడీ అంటే గెస్ట్ చేశారండి. వీళ్ళు అంటే వన్స్ వీళ్ళకి కనెక్ట్ అయిన తర్వాత మీకు అర్థమైంది వీళ్ళు డిఫరెంట్, వీళ్ళు ఏంటంటే ఇలా ఉంటారు, ఇలా మాట్లాడతారు, ఆర్ ఇలా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారు అని. మొత్తానికి ఇక్కడ మీరు ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పారండి. అండ్ మీకు అవి తెలిసాయి కూడా. దానివల్ల గొడవలు కూడా చాలా సార్లు జరిగాయి. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు కూడా మీ పరిస్థితి ఎలా ఉందంటే ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, ఏది అనుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ కాసేపు కావాలనిపిస్తుంది, కాసేపు వద్దనిపిస్తుంది. కాసేపు ఇలా అబద్ధాలు చెప్తున్న వాళ్ళని ఎలా భరిస్తాం అని అనిపిస్తుంది. కాసేపు అంటే వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల వాళ్ళే ఉండాలి అని అనిపిస్తుంది. మీరేంటంటే స్టెబుల్ గా ఉండలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు అంటే కనెక్ట్ అవ్వడం కూడా అలానే కనెక్ట్ అయ్యారు కాబట్టి, అంటే గుడ్ ఏది బ్యాడ్ ఏది అని అంత ఆలోచించి కనెక్ట్ అయినట్టు అనిపించట్లేదు. కొంత రష్ అయ్యారండి పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే. సో దానివల్ల ఈ రోజు ఏంటంటే మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటో మీరు తెలుసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకోండి. ఆ తర్వాత ఆ పర్సన్ కి ప్లేస్ ఇస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. వీళ్ళని ఎక్కడి వరకు ఉంచాలి, వీళ్ళ పరిస్థితి ఏంటి, మీరు దాని ప్రకారం మూవ్ అవ్వగలరా లేదా, ఈ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనే క్లారిటీ మీకు కూడా వచ్చేస్తుంది. సో దట్ ఇంకా మీరు డిసైడ్ అయిపోవచ్చండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2. ఎవరైతే పర్టికులర్ గా సిడిఐ జేఓపి యూవిజెడ్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యి వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు. సో చూద్దామండి అసలు ఈ పర్సన్ గతంలో చెప్పిన మాటలు ఆర్ ఇప్పుడు చెప్తున్న మాటలు నిజమేనా, అసలు అవి మీరు ట్రస్ట్ చేయవచ్చా. అండ్ ఇంకొకటి అండి, పర్సన్ ని ట్రస్ట్ చేయవచ్చా లేదా అనేది అయితే ఈ రీడింగ్ కాదు. జస్ట్ వాళ్ళకి మీకు మధ్యలో ఏదైతే కమ్యూనికేషన్ జరుగుతుందో దాని వరకే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ రీడింగ్ లోని. సో అసలు చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ ఆనెస్ట్ గా ఉండే టైప్ ఏనండి. వాళ్ళు ఏంటంటే మరీ
మనుషుల విషయంలోనే థింగ్స్ ని కంట్రోల్ చేసే టైప్ కానీ ఆర్ పర్సన్స్ ని మ్యానిపులేట్ చేసే టైప్ కానీ అదైతే కాదు. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేసినప్పుడు చాలా రిస్కే తీసుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళు ఏంటంటే తొందరపడిపోయి డెసిషన్స్ తీసుకోరండి. బట్ డెఫినెట్ గా ఈ పర్టికులర్ రిలేషన్షిప్ మాత్రం వర్కౌట్ అవ్వాలనుకొని కొంత వాళ్ళు కాని వ్యక్తిలాగా వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనకి నచ్చితే మనం ఎలా అయితే అంటే ఏదో ఒకలాగా ముందు ఆ స్టెప్ వేసేస్తామో తర్వాత సిచ్యువేషన్స్ అన్ని ఆలోచిస్తాం. సేమ్ వేలోనే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోనే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా ఇది చేయకూడదు ఆర్ ఇలా ఉండకూడదు ఆర్ వీళ్ళకి ఇలా అబద్ధాలు చెప్పాలి అని అనుకోని అయితే రిలేషన్షిప్ ని స్టార్ట్ చేయలేదు. డెఫినెట్ గా వాళ్ళ వల్ల అవుతుంది. వాళ్ళు ఏదో ఒకలాగా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తారు. ఆ తర్వాత చూసుకుందాం అనేలానే రిలేషన్షిప్ ని స్టార్ట్ చేశారు. అండ్ మీతో అంటే వాళ్ళు చెప్పాల్సిన మాటలు కూడా చెప్పారు. అది అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. సో బేసిక్ గా ఇలా స్టార్ట్ చేసిన వ్యక్తి కొంచెం మీ విషయంలో ఏంటంటే డేస్ పాస్ అవుతున్న కొద్దీ అంటే మీతో ఉన్న కనెక్షన్ వల్ల వాళ్ళు ఏంటంటే అలా ఇంకా చాలా మాటలు చెప్పడం అండ్ రిలేషన్షిప్ ని ఏంటంటే చాలా వరకు అంటే బెటర్ గా ముందుకు తీసుకెళ్ళడం ఇదంతా చేశారు. కాకపోతే మీకు ఏంటంటే కొన్నిసార్లు ఈ పర్సన్ వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు రియాలిటీలో చేస్తున్న దానికి ఎందుకో కానీ డిఫరెంట్ గా అనిపించారండి. అంటే ఒక పర్సన్ అన్ని రోజులు సేమ్ ఉండరు కదా. ఇలానే ఈ పర్సన్ ఏంటంటే మీకు స్టార్టింగ్ లో డెఫినెట్ గా గుడ్ వైబ్ ఇచ్చారు. మీకే అనిపించింది వీళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకుంటున్నారు ఆర్ వీళ్ళు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని అనిపించింది. బట్ స్లోగా వీళ్ళు మాట్లాడే మాటలకి అంటే వీళ్ళు రియాలిటీలో చేస్తున్న దానికి ఎందుకో కానీ లైక్ యాక్షన్స్ అనేవి డిఫరెంట్ గా అనిపించాయి. సో మీరు అక్కడి నుంచి కూడా వీళ్ళని డౌట్ పడడం స్టార్ట్ చేశారండి. అంటే వీళ్ళ ఇంటెన్షన్స్ అనేవి రియల్ అయినా, అసలు వీళ్ళు ట్రస్ట్ వర్తీ అయినా, అంటే ఎందుకు ఇలా చెప్తున్నారు, ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వకపోతే చెప్పడం మానేయొచ్చు కదా. ఆర్ వాళ్ళకి అంటే అలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఎందుకు మళ్ళీ ఈ రకంగా మనుషుల్ని మిస్లీడ్ చేయాలి, ఇలా మీకు చాలా సందర్భాల్లో అనిపించి ఉండొచ్చు. కాకపోతే ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని మిస్లీడ్ చేయాలని కాదు. నేను అంటే చెప్తున్నాను కదా, ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం, ఖచ్చితంగా ఇది మనం హ్యాండిల్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ తోని ఎలా అయితే స్టార్ట్ చేశారో సేమ్ వేలోనే వాళ్ళు మాటలు చెప్పినప్పుడు కూడా ఇది మనం చేయగలం, ఇది జరుగుతుంది, సో అలానే వాళ్ళు ఉండాలి అనుకున్నారు కాబట్టి ఆ మాటలు చెప్పారండి. రియాలిటీలో అది వర్కౌట్ అవ్వకపోవడం అనే కాన్సెప్ట్ ఎలా అంటే వాళ్ళు ఆలోచించుకొని అవి జరగవు అని అనుకోని ఉంటే అసలు చెప్పుండేవారే కాదు. అవి ఎలా అయినా జరిపించాలి, సో అంటే థింగ్స్ అనేవి వర్కౌట్ చేసుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మీతో చెప్పారు. కానీ అది వర్కౌట్ అవ్వకపోవడం వల్ల అది మీకు ఎలా ప్రాజెక్ట్ అయిందంటే వీళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు, మీ దగ్గర అబద్ధాలు చెప్పారు అనేలాగా అది మీకు రీచ్ అయింది. సో అక్కడి నుంచి కూడా మీరు ఏంటంటే ఈ పర్సన్ ని స్లోగా కొంత ట్రస్ట్ చేయడం మానేసినట్టు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మీ విషయంలోని సీరియస్ గా లేరు, అందుకే అంటే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇఫ్ వాళ్ళు సీరియస్ గా ఉంటే ఎలా అయినా హార్డ్ వర్క్ చేసైనా వర్కౌట్ చేసి ఉండేవారు అని మీకు అనిపించి ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు అనేది అయితే వాళ్ళకి క్లారిటీ ఉందండి. ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే నాకు తెలిసి చాలా వరకు సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు మీకు ఏదో చెప్పడం కానీ ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని అనడం కానీ ఇలాంటివి ఏం నాకు కనిపించట్లేదు. యాక్చువల్ గా పాస్ట్ లో ఏంటంటే ఎక్కువ చెప్పేవారు, ఎక్కువ అంటే అన్ని రకాలుగా మీకు ఏంటంటే సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ చాలా రోజుల నుంచి మీతో చాలా తక్కువ మాట్లాడడం కానీ అసలు మాట్లాడకపోవడం కానీ జస్ట్ అంటే ఏం చెప్తున్నా ఆర్ మీరేమైనా వాళ్ళని అడుగుతున్నా సరే వాళ్ళు ఏంటంటే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. వాళ్ళు పాస్ట్ లో ఏ మిస్టేక్ అయితే చేశారో ఆ మిస్టేక్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెయ్యాలనుకోవట్లేదు. అంటే ఎందుకు అంటే దీనివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారు, మీరు ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారు. దాని బదులు సైలెంట్ గా ఉండడమే మంచిది అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే జరిగిందో అది వాళ్ళకి జరగకూడదు అనే ఫీలింగ్ ఉందండి. క్లియర్ కట్ గా నేను ఒకటైతే చెప్పగలను, ఈ పర్సన్ కి ఒక నేచర్ ఉందండి. అది ఎలాంటిదంటే ఈ పర్సన్ ని ఎవరు తప్పుగా అనుకోకూడదు, ఈ పర్సన్ గురించి ఎవరు కూడా రాంగ్ గా మాట్లాడకూడదు, ఆర్ ఈ పర్సన్ ఎవరు బ్లేమ్ చేయకూడదు. అది ఈ పర్సన్ కి నచ్చదన్నమాట. సో ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయో ఈ పర్సన్ గురించి మీరు రాంగ్ గా అనుకుంటున్నారు, రాంగ్ గా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అలా వాళ్ళు హ్యాండిల్ చెయ్యాలి అనుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఆ రికగ్నైజేషన్ కావాలండి. మీరేంటంటే వాళ్ళకి స్టార్టింగ్ లో ఎలాంటి అటెన్షన్ అయితే ఇచ్చారో అలాంటి ఒక అటెన్షన్ ని వాళ్ళు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇఫ్ అలాంటి ఒక అటెన్షన్ ఇక్కడ దొరకదు అంటే
వాళ్ళని వాళ్ళు అంటే ఈ రిలేషన్షిప్ లోని అంటే అంత పుష్ చేసుకొని మిమ్మల్ని పుష్ చేసి అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు. ఇఫ్ మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి అటెన్షన్ ఇస్తారు. బట్ గతంలో వాళ్ళు ఇలా చేశారు, ఇది జరిగింది అనుకుని ఆ పాస్ట్ జడ్జిమెంట్ నే ఇప్పుడు ప్రెసెంట్ లో కూడా మీరు క్యారీ చేస్తూ ఆ ఒపీనియన్ తోనే ఉంటే ఈ రిలేషన్షిప్ కష్టం అని వాళ్ళకు కూడా అనిపిస్తుందండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళని మీరు ట్రస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళతో కలిసే ప్రయత్నం చేయాలి, ఆర్ మీరు ఏంటంటే వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఆ పాయింట్ లో వాళ్ళు ఏంటంటే మీతో కూడా కలిసే ప్రయత్నం చేయడం కానీ, కొంచెం కొంచెంగా మాట్లాడడం, కొంచెం కొంచెంగా ఓపెన్ అప్ అవ్వడం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ గతంలో ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన దగ్గర రిస్క్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళ పర్సనాలిటీ అయితే అది కాదండి. బట్ అక్కడ అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ లో పాస్ట్ లో ఏవైతే జరిగాయో అవి ఫ్యూచర్ లో జరగకూడదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకూడదు, ఆ పెయిన్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే వాళ్ళ వరకు ఒక గుడ్ వేలోనే ఉండాలి అండ్ థింగ్స్ ఎప్పుడు బెటర్ గానే ఉండాలి. ఇఫ్ అలా బెటర్ గా లేకపోతే ఇంకా అంటే వాళ్ళు ఏంటంటే పెద్దగా మాట్లాడి పెద్దగా ప్రామిసెస్ చేసి ఇదంతా చేయడం కంటే సైలెంట్ గా ఉండడం బెటరు. ఆర్ నేను చెప్పినట్టుగా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చుకోవడం బెటర్ అనే వేలోనే వాళ్ళు థింగ్స్ అయితే హ్యాండిల్ చేస్తున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇప్పుడు పర్సన్ అయితే మీకు ఎక్కువ ఏమీ చెప్పట్లేదు, ఆర్ ఎలాంటి ఫాల్స్ హోప్స్ ఇవ్వట్లేదు. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే ఇంకా అంటే ఇదంతా కాకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో అయినా సరే ఉండొచ్చు. సో బేసిక్ గా నేను ఒకటే చెప్తానండి, పర్సన్ ఇప్పుడైతే డిఫరెంట్ అండి. గతంలో డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ నేను చెప్పింది మీలో చాలా మందికి రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి కార్డ్స్ మీ ఎనర్జీ పిక్ చేసుకుంటే నేను చెప్పింది రెజోనేట్ అవుతుంది, లేకపోతే లేదు. కానీ పర్సన్ ఆలోచనలు మాత్రం ఇలానే ఉన్నాయి. ఆ పర్సన్ మీతో మాట్లాడే మాటలు కూడా ఇదే అని నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి, సిచ్యువేషన్స్ ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకోవట్లేదండి. ఎక్కడ కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలి అని అనుకోవట్లేదు. వాళ్ళు మీతో ఏంటంటే కలవాలి అంటే మాట్లాడినప్పుడు ఏంటంటే ఛాన్స్ ఉన్నంత వరకే మాట్లాడాలి. అంటే ప్రాబ్లం ఏంటంటే గతంలో కూడా వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడడం వల్ల, చాలా ఎక్కువ అంటే మీ విషయంలోని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయలేకపోయారో మీరు వాళ్ళని రాంగ్ గా అనుకోవడం స్టార్ట్ అయిందో, అది బ్లేమ్ చేశారు. మొత్తానికి ఇలాంటివి కూడా జరిగాయండి. సో ఎప్పుడైతే ఇదంతా జరిగిందో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మనం మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ అవ్వనివి లేకపోతే అసలు మనం చేయలేనివి అసలు మాట్లాడకపోవడమే మంచిది అనేలాగా ఉన్నారండి. అది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు రీడింగ్ మొత్తం రెజోనేట్ అయినట్టే. ఏదైనా సరే ఈ పర్సన్ వచ్చే రోజుల్లో కూడా కొంచెం ఇలానే ఉంటారండి. వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకుంటారు, దీనివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు, మీరు ఎఫెక్ట్ అవ్వకూడదు అనే వేలో మెయిన్ వాళ్ళ రెప్యుటేషన్ అనేది అస్సలు ఇక్కడ బ్యాడ్ గా పోర్ట్రే అవ్వకూడదని వాళ్ళు ఈ రకంగా డీల్ చేస్తారు సిచ్యువేషన్స్ ని. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిచ్యువేషన్ కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరు ఏంటంటేనండి ఈ పర్సన్ విషయంలోని అంటే ఒక ఒపీనియన్ అయితే క్రియేట్ చేసుకున్నారు, కాదు అనట్లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే జరిగాయో ఇంకా మీకు కూడా ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటో అర్థం అవ్వట్లేదండి. అసలు ఈ పర్సన్ మాట్లాడుతుంది ఎంతవరకు నిజం, అసలు మీరు ఈ పర్సన్ తో ఏం మాట్లాడాలి, ఆర్ ఎలా అంటే వీళ్ళని డీల్ చేయాలి, పర్టికులర్ గా ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్ ఏంటి, ఇలాంటివి ఏవి కూడా మీరు సార్ట్ అవుట్ చేసుకోలేకపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మీరు ఏంటంటే ఈ పర్సన్ గతంలో చేసినవే మీరు గుర్తు చేసుకుంటున్నారండి. పర్టికులర్ గా గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, ఆర్ వాళ్ళు చేసిన ప్రామిసెస్ కానీ, ఆర్ అంటే వాళ్ళు గతంలో ఎలా ఉండేవారు అనేది ఇలాంటివే గుర్తు చేసుకుంటున్నారు. సో బేసిక్ గా ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు అంటే పాస్ట్ ని ప్రెసెంట్ ని కంపేర్ చేసిన, ఆర్ వాళ్ళు పాస్ట్ లో అలా చేసిన దానికి ఇంకా మీలో ఆ నెగిటివిటీ అనేది ఉండిపోయిందండి. మీరు ఎందుకో కానీ ఈ సిచ్యువేషన్స్ ఏవి కూడా హ్యాండిల్ చేయలేరు, మీ వల్ల ఇదంతా అవ్వదు అంటే ఈ మెస్ అనేది ఏదైతే క్రియేట్ అయిందో ఇది మీరు క్లియర్ చేయలేరు అన్నట్టు ఫీల్ అవుతున్నారండి. మీరు ఏంటంటే చాలా వీక్ గా ఫీల్ అవుతున్నారు ఈ టైంలో. ఈ పర్సన్ ఏదైతే చేశారో అది మీకేంటంటే అంత నచ్చలేదు. సో దానివల్ల మీకు ఏంటంటే
ఇక్కడ వాళ్ళు ఇదంతా కూడా క్లియర్ చేసుంటే బాగుండేది, ఆర్ క్లీన్ గా వాళ్ళు ముందే చెప్పేసినా బాగుండేది, ఆర్ ఇప్పుడు అట్లీస్ట్ గతంలో ఏదైతే జరిగిందో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. ఎందుకంటే దాని వల్ల అయినా సరే ఈ నెగిటివిటీ మీలో ఏదైతే క్రియేట్ అయిందో ఇదంతా క్లియర్ అయిపోతుంది అని ఫీల్ అవుతున్నారండి. కానీ ఆ పర్సన్ ఏంటంటే అస్సలు ఏం మాట్లాడట్లేదు, మాట్లాడినా చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఆ తక్కువ మాట్లాడిన దాంట్లో కూడా మీకు ఆన్సర్స్ ఏంటి అనేది కరెక్ట్ గా అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు బేసిక్ గా. అందుకే మీరు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కూడా అబద్ధం మాట్లాడుతున్నారా నిజం మాట్లాడుతున్నారా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా ఈ పర్సన్ చాలా తక్కువ మాట్లాడుతున్నా వాళ్ళు చెప్తున్న మాటలు అయితే నిజమేనండి, అబద్ధం అయితే కాదు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా ఈ విధంగా ఎఫెక్ట్ అవ్వాలి అని అనుకోవట్లేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ ఈ వెర్షన్ లో ఇలా ఉన్నారు కాబట్టి ఇలాంటి వర్షన్ లో ఈ పర్సన్ ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా. సో బేసిక్ గా గతం అనేది అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, పాస్ట్ కి ప్రెసెంట్ కి సంబంధం ఉండదండి. పాస్ట్ తో చాలా మంది ప్రెసెంట్ కి ఫ్యూచర్ కి డాట్స్ కనెక్ట్ చేస్తారు, కానీ అసలు పాస్ట్ పాస్టే, ప్రెసెంట్ ప్రెసెంటే. ఇంకా ప్రెసెంట్ ని మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే దాని ప్రకారం ఫ్యూచర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ పాస్ట్ తోని ఫ్యూచర్ ని క్రియేట్ చేయలేమండి, అదైతే నేను క్లియర్ గా చెప్తున్నాను. సో ప్రెసెంట్ లోని మీకు వస్తున్న ఆలోచనల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఈ సిచ్యువేషన్ ని మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు, ఈ పర్సన్ ని మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేది మీరు చూసుకొని దాని ప్రకారం మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మీ ఎండ్ నుంచి కూడా మీరు కొంత కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంకా ఆ నెగిటివ్ థాట్స్ లోనే ఉన్నారు, ఆ పర్సన్ ఏంటంటే గతంలో చూసినట్టే చూస్తున్నారు. బట్ ఈ పర్సన్ గతంలో వేరు, ఇప్పుడు వేరండి. ఈ ఒక్క డిఫరెన్స్ మాత్రం మీకు అర్థమైతే వాళ్ళు చెప్పే మాటల్లో ఒక డిఫరెన్స్ కూడా మీకు అర్థం అవుతుంది అని నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా EFKLQRWX లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ వ్యక్తి గతంలో చెప్పిన మాటలైనా ఆర్ ఇప్పుడు చెప్తున్న మాటలైనా ఎంతవరకు నిజం, అవి అసలు నమ్మొచ్చా మీరు, సో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా అయితే ఒక రీడింగ్ చెప్పాలనుకుంటున్నానండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను పర్సన్ అనే వాళ్ళు రియల్ ఆఫ్ ఫేక్ అనేది నేను మాట్లాడాలనుకోవట్లేదు, కేవలం వాళ్ళు చెప్పిన మాటల గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో అసలు చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ కి మీకు చాలా సార్లు ఫైట్స్ అయ్యాయండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ పర్సన్ చెప్పిన మాటల్ని మీరు ఎప్పుడూ నమ్మలేదు, మేబీ నమ్మడానికి ప్రయత్నం చేశారు, కానీ అంటే ఆ నమ్మకాన్ని ఆ పర్సన్స్ నిలబెట్టుకోలేదేమో, ఆర్ వాళ్ళకు కూడా మీ మీద అంటే ఆ నమ్మకం లేకపోవడం వల్లనో ఏంటో కానీ వాళ్ళు కూడా మేబీ మీ దగ్గర ఎప్పుడు ఓపెన్ గా లేరేమో. అంటే ఇక్కడ డిఫరెంట్ కేసెస్ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇలా అంటే ఇద్దరి మధ్యలో ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ జరగడం, ఒకరినొకరు ట్రస్ట్ చేసుకోకపోవడం, ఆరు ఒకరితో ఒకరు ఏంటంటే ట్రూగా ఉండకపోవడం, ఇలాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. క్లియర్ గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి అంటే ఈ పర్సన్ విషయంలోని వీళ్ళని మీరు నమ్మే ప్రయత్నం చేసినా వాళ్ళే మేబీ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వల్ల ఆర్ వాళ్ళకున్న ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మీతోని వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా నిజాలు చెప్పకపోయి ఉండొచ్చు, ఆర్ వాళ్ళ రీజన్స్ వల్ల అయినా సరే వాళ్ళు నిజం చెప్పకపోయి ఉండొచ్చు. మొత్తానికి దీని వల్ల అయితే థింగ్స్ మెస్అప్ అయిపోయాయి. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ పర్సన్ చెప్తున్న మాటల్ని ఆర్ గతంలో మొత్తానికి వాళ్ళు చేసిన దానికి అంటే ఇదంతా విడిచిపెట్టేసి ఏదో అంటే ఇంకా పీస్ చేసుకుందాం అని అనుకుంటున్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఆ రకంగా లేవండి. పర్సన్ ఏంటంటే థింగ్స్ రోజు రోజుకి కూడా కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లోని మీరు ఇంకా చేంజెస్ చూడట్లేదు. అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడో కానీ ఈ పర్సన్ మీరే అడ్జస్ట్ అవ్వాలి, మీరే అర్థం చేసుకోవాలి అనే వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నట్టుగా మీరేంటంటే ఫీల్ అవుతున్నారు, క్లియర్ గా సెన్స్ చేస్తున్నారండి. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో కూడా రోజు రోజుకి సిచ్యువేషన్స్ అనేవి వర్స్ అయిపోతున్నాయి. అంటే పాస్ట్ లెసన్స్ అనేవి ఇక్కడ ఎవరూ నేర్చుకోలేదు, ఆ పర్సన్ నేర్చుకోలేదు, మీరు నేర్చుకోలేదు. అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే నేను క్లియర్ గా చెప్పగలనండి, వాళ్ళు హర్ట్ చేసేసి సైలెంట్ అయిపోయి అలాంటి పనులు ఏవో చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఫోన్లో మనమే ఏదో పోనీ మారుదాం, మనమే ఇక్కడ ఏదో అంటే ఈ పర్సన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అనుకున్నా ఈ పర్సన్ ఇంకా అంటే
వాళ్ళ పద్ధతిని మార్చుకోలేదండి. అంటే వాళ్ళు చెప్తున్న మాటలు కానీ, ఆర్ వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఏవి కూడా కన్విన్సింగ్ గా లేవన్నమాట. దీనివల్ల మీరేంటంటే ఇంకా ఇంకా హర్ట్ అవుతున్నారు. మీ హార్ట్ బ్రేక్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్‌లా నేను కూడా ఉంటే బావుంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సిన మాటలు చెప్పేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులు చేసేస్తున్నారు. దానివల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నాను కానీ, వాళ్ళేంటంటే ఇది ఏ విధంగా కూడా సీరియస్‌గా తీసుకోవట్లేదు. నేను మాట్లాడిన మాటల వల్ల ఈ పర్సన్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. అసలు నాకెందుకు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అని మీరు ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే అబద్ధం చెప్తున్నారు అని నేను చెప్పను కానీ ఇద్దరి మధ్యలో కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మీతో ఆనెస్ట్ గా వాళ్ళ సిచ్యువేషన్ ఇది ఆర్ వాళ్ళకి మీ మీద ఇలాంటి ఒక ఒపీనియన్ ఉంది అని మాత్రం ఓపెన్ గా చెప్పుకోవట్లేదండి. దాని అర్థం వాళ్ళు అబద్ధం చెప్తున్నారని కాదు కానీ ఓపెన్ గా వాళ్ళు మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడానికి మీరు రైట్ పర్సన్ అని అనిపించట్లేదు అట్లీస్ట్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే ఇలా ఈ పర్సన్ ఉన్నంత వరకు మీరేంటంటే ఈ రిలేషన్షిప్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారండి. మీరేంటంటే బ్యాలెన్స్డ్ గా ఉండలేరు అని అనిపిస్తుంది. అంటే కాసేపు ఈ పర్సన్ మీద ఫీలింగ్స్ వల్ల పాజిటివ్ గా థింక్ చేసినా ఈ పర్సన్ చేస్తున్న పనులకి వీళ్ళు మాట్లాడే మాటలకి మీరు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం కానీ ఆర్ మీరు కంట్రోల్ తప్పి ప్రవర్తించడం కానీ మీకు ఇంకా పేషెన్స్ లేకపోవడం కానీ ఇదంతా నా వల్ల అయ్యేది కాదు అని మీకు అలాంటి ఫీలింగ్ రావడం కానీ ఇవన్నీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే గతంలో కూడా ఇవన్నీ జరిగాయి. బట్ వచ్చే రోజుల్లో కూడా అలాంటి స్ట్రగుల్స్ నాకు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ రిలేషన్షిప్ ఏదో కాపాడుకోవాలి అని మీరు ఏంటంటే తాపత్రయపడి ఈ వ్యక్తి విషయంలోనే అంటే కొంతవరకు స్టెబుల్ గా ఉంటే ఉండాలి కానీ ఎలా ఈ పర్సన్ ఉంటే మాత్రం మీరు అసలు ఈ పర్సన్ ని ట్రస్ట్ చేయలేరు ఆర్ ఈ పర్సన్ తో హ్యాపీగా కూడా ఉండలేరండి. అలాంటి సిచ్యువేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. బేసిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఓపెన్ గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు ఆర్ మీరు కరెక్ట్ అని వాళ్ళకి అనిపించట్లేదు. సో వాళ్ళు అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ డెసిషన్స్ తీసుకొని మీరు ఏంటంటే ఇక్కడ సరెండర్ అయితే ఆ పర్సన్ కి ఓకే అండి. మేబీ అప్పుడైనా వాళ్ళు ఓపెన్ అవుతారేమో అది చూడాలి మరి. అది ఫర్దర్ గా అంటే మీ ఎనర్జీస్ లో షిఫ్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా షిఫ్ట్ అవ్వచ్చు. బట్ అంతవరకు మాత్రం ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు చేంజ్ అయ్యి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఆర్ వాళ్ళు ఏంటంటే గతంలో ఎందుకు అలా మాట్లాడారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆర్ అసలు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆర్ గతంలో వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అసలు ఈ చెప్పిన మాటలన్నీ కూడా ఎంతవరకు నిజం ఆర్ అసలు అంటే వాళ్ళకి ఎంతవరకు సిన్సియారిటీ ఉంది ఇవేవి కూడాను బయటికి రావండి. వాళ్ళలో చేంజ్ వస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయి. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. సో ఇక్కడ ఒకటే చెప్తాను, మీ వరకు మీరు కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. ఈ పర్సన్ నుంచి అంటే వచ్చే ఆన్సర్స్ కానీ ఆర్ వాళ్ళు చెప్తున్న మాటలు కానీ ఇది నిజము ఇది అబద్ధం అని మీరు డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ కోసం మీకు తెలుసు కాబట్టి వాళ్ళ వల్ల ముందు మీరు ఎఫెక్ట్ అవ్వకుండా మీరు స్టెబుల్ గా ఉన్నప్పుడు మీ వరకు మీరేంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉండి మీ వరకు మీరేంటంటే నిజాలే మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ కి ఇంకొక ఆప్షన్ ఉండదండి. వాళ్ళు కూడా చేంజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళకి మీరు ఏంటంటే కరెక్ట్ పర్సన్ కాదు అనిపిస్తుంది. అది ఎందుకో నాకు తెలియదు కానీ ఇద్దరికి మధ్యలో ఆ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి మీరు ఎప్పుడైతే అది కాదు మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకేలా ఉన్నారు. ఇప్పుడు ఒకలాగా, అప్పుడు ఒకలాగా, అప్పుడు ఒకలాగా మాట్లాడి, ఇప్పుడు ఒకలాగా మాట్లాడి ఆ రకంగా లేరు. మీరు మీలానే ఉంటారు వచ్చే రోజుల్లో కూడా అని వాళ్ళకి అర్థమైన రోజు ఆటోమేటిక్ గా వాళ్ళు చేంజ్ అవుతారండి. ఆ స్ట్రగుల్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అంటే ఇలా స్ట్రెస్ తీసుకొని మీరు ఇలా సఫర్ అయ్యి మీరు నిజం చెప్పు నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎన్నిసార్లు అడిగినా ఆ పర్సన్ ఏంటంటే ఇలానే ఉంటారు. ఇంకా వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే మీకు ఇంకా చిరాకు వస్తుందండి. మీలో చాలా మందికి ఏంటంటే కొట్టాలని కూడా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అంటే థింగ్స్ అని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. రిలేషన్షిప్ ని రోజు రోజుకి కూడా చాలా కాంప్లికేట్ చేస్తున్నారు. మీకు ఏంటంటే అసలు ఇది బేర్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ఇంత అంటే ఇద్దరి మధ్యలో ఎనిమిటీకి ఏముంది, ఆ పర్సన్ ఏదో వాళ్ళు చెప్పాలనుకుంది కరెక్ట్ గా చెప్పేస్తే అయిపోతుంది కదా అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళేంటి చెప్పాల్సింది చెప్తున్నారు. అది రియలా కాదనేది తెలియట్లేదు అనమాట. దానికి రీజన్ ఏంటంటే గతంలో కూడా ఇలానే చేసేసారు. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే కొంతవరకు వాళ్ళు మాట్లాడే మాటల్లోని అంటే ఆ సిన్సియారిటీ కానీ ఆరు వాళ్ళు ఏంటంటే చేస్తున్న పనులు కానీ అలా అనిపించట్లేదు. సో బేసిక్ గా ఇప్పుడు ఎవరు ట్రస్ట్ చేస్తారు మీకు అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది చాలా అన్ఫెయిర్ అని అనిపిస్తుందండి. కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇఫ్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలనుకున్నా వర్కౌట్ అవ్వకూడదు అని అనుకుంటున్నా ఎలా అనుకున్నా మీ వరకు మాత్రం మీరు కరెక్ట్ గా ఉండండి.
మీరు ఎప్పుడైతే సిన్సియర్ అని వాళ్ళకి అర్థమవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళు సెట్ అయిపోతారు. అదొక్కటే ఈ సిచ్యువేషన్ కి అయితే సొల్యూషన్. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుందో. మీరు ఏంటంటేనండి ఈ రిలేషన్షిప్ లో చాలా కష్టపడ్డారండి, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కోసం అంటే మీరు కొన్నింటిని విడిచిపెట్టేయడం కూడా జరిగిందండి. ఆర్ కొంతమంది పర్సన్స్ ని కట్ చేసుకోవడం కానీ, కొంతమంది పర్సన్స్ ని దూరం పెట్టడం కానీ ఇలాంటివి కూడా చేసినట్టున్నారు. మీ వైపు నుంచి మీరు చేసిన ప్రయత్నాలు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే ఈ పర్సన్ ఎప్పుడైతే ఇలా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారో, ఆర్ వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తిరిగి అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారో, ఇక్కడ నుంచి మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోయాయండి. మీరేంటంటే ఈ మెస్ అంతా క్లియర్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఇది అంటే మీ వల్ల అవ్వట్లేదు. న్యూ బిగినింగ్స్ అయితే కోరుకుంటున్నారు, వర్కౌట్ అయితే బాగుంటుంది. థింగ్స్ ఎందుకు ఇదంతా వేస్ట్, పాస్ట్ అలా విడిచిపెట్టేసి అట్లీస్ట్ ప్రెసెంట్ లోనైనా సరే పీస్ఫుల్ గా ఒక న్యూ రిలేషన్షిప్ లాగా స్టార్ట్ చేస్తే బెటర్ కదా అని మీకు ఆలోచన ఉంది. కానీ ఆ పర్సన్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల మీరేం చేయలేకపోతున్నారు. సో ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు పెద్దగా చేసేదేం లేదు. మీరు మీలా ఉంటూ ఆనెస్ట్ గా ఈ పర్సన్ తోని మీ ఫీలింగ్స్ ని మీరు చెప్పుకోవడం, ఆర్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా అనుకున్నా నమ్మినా నమ్మకపోయినా మీరు కరెక్ట్ గా ఉండడం ఒకటే సొల్యూషన్ అండి. అలాంటి ఒక అంటే వైబ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్సన్ చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అంతవరకు మీరు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారో, వాళ్ళు నిజం చెప్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదంతా అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఏంటి అని వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళు ఏంటి అనేది మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.